BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. థ్యాంక్ యూ. చెట్ల పట్ల, ప్రకృతి పట్ల ప్రేమ, అభిమానం, దాని విలువ తెలిసినటువంటి మహానాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మా శ్రావణ్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, ఈ వేదికలు అలంకరించిన పెద్దలకు, ముందు ఉన్నటువంటి పాత్రికేయులకు, నా గుంటూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. నేను చిన్నప్పటి నుంచి మొక్కల గురించి తెలుసుకున్నవి మూడు విషయాలు. ఒకటి, మనం ఒక విత్తనం నాటినప్పుడు అది విత్తనం భూమిలో ఉంటుంది, డార్క్నెస్ మధ్య ఉంటుంది, అన్నిటినీ ఛేదించుకొని బయటకు వస్తుంది, వచ్చి ఒక మహావృక్షమై ఎంతో మందికి నీడనిస్తుంది. మన జీవితం కూడా అలానే స్టార్ట్ అవుతుంది. కష్టాల నుంచి విత్తనం ఎంత చిన్నదైనా కూడా మహావృక్షంలాగా వెలగవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, చెట్టు అనేది ఎప్పుడు సూర్యుడి వైపు ముందుకు వెళ్తుంది, అంటే ప్రగతి వైపు, కాంతి వైపు వెళ్తూ ఉంటుంది. వెళ్ళేది కూడా ఫాస్ట్గా వెళ్ళదు, స్లోగా వెళ్తుంది. ఆటుపోట్లను తట్టుకొని వెళుతుంది, గాలివానలను తట్టుకొని ముందుకు వెళ్తుంది. జీవితం కూడా అలాంటిదే. అలాంటి వాటి విలువ తెలిసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం కూడా ఆ విధంగా స్ఫూర్తి అని కూడా మీరందరూ తెలుసుకోవాలి. మూడోది, చెట్లు బాగా పెరిగిన తర్వాత వేర్లు విస్తరిస్తాయి. ఆ వేర్లు ఎవ్వరికి కనపడకపోయినా కూడా చెట్టుని బలంగా నించోబెడుతుంది. అలాంటివి మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన జీవితంలో ఉన్నవాళ్ళు, మన విలువలు మన వెనక ఉండి నడిపించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ మర్చిపోవద్దు. కాబట్టి ఈ విధంగా చెట్టు రూపంలో నేను జీవితాన్ని చదివాను. అలాంటి చెట్లు ఎన్ని ఉంటే ఈ ప్రకృతికి అంత మంచిది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మొక్కే దిక్కు రుక్కు దానికి మొక్కు అనే సందేశం ఇచ్చారు. ఇప్పుడు మన మధ్యన అంజనా పుత్రులు శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారి సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.